ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా ప్రారంభించిన యుద్ధం పశ్చిమాసియాలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ యుద్ధంతో ప్రత్యక్షంగా దాదాపు 17 దేశాలు ప్రభావితమైనట్లు అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ తెలిపింది. ఇక పెద్ద సంఖ్యలో మరణాలతో పాటు వేల కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ యుద్ధానికి ప్రధాన క్షేత్రంగా ఉన్న ఇరాన్లో బుధవారం నాటికి 1045 మంది మరణించినట్లు తెలిపింది. వీరిలో పాఠశాల విద్యార్థులే 120 మంది ఉన్నారు. దేశ రాజధాని టెహ్రాన్ సహా అనేక ప్రాంతాల్లో బాంబు దాడుల్లో వేల కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఇరాన్ క్షిపణి డ్రోన్ దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. పవిత్ర నగరం జెరూసలేంలో పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. లెబనాన్లో హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 72 మంది మరణించారు. మృతుల్లో 7 చిన్నారులు ఉన్నారు. 84,000 మంది నిరాశ్రయులయ్యారు. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. కువైట్లో ఇరాన్ దాడిలో 6 అమెరికా సైనికులు సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఒక వలస కార్మికుడు కూడా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తీవ్రంగా నష్టపోయింది. క్షిపణి డ్రోన్ దాడుల్లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన 3 కార్మికులు మరణించారు. మొత్తంగా 68 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. బహ్రెయిన్లో ఒక వలస కార్మికుడు మరణించాడు. సిరియాలో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 7 పౌరులు మరణించారు. ఇరాక్లో ఇరాన్కు మద్దతిస్తున్న మిలీషియా గ్రూపులపై అమెరికా భారీ ఎత్తున దాడులు చేసింది. జోర్డాన్లో 5 మరణించారు. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఆ దేశానికి భారీగానే నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఆ దేశంలోని తనూరా చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అయితే తమకు నష్టం స్వల్పంగానే ఉందని సౌదీ రక్షణ శాఖ తెలిపింది. Okay. Holy shit! Fuck! Oh my god. Holy shit! No, I mean. ఆఫ్రికా ఖండంలో భాగమైన ఈజిప్టులో దాడులు జరగనప్పటికీ చమురు, సరుకు రవాణా నౌకలు సుయూజ్ కాలువ ద్వారా రవాణాను నిలిపివేయడంతో ఆర్థికంగా ఆ దేశం నష్టపోతోంది. ఖతార్లో ఇరాన్ దాడులతో ఆస్తులకు నష్టం జరిగింది. ఓమన్ తీరంలో నౌకపై దాడి జరగడంతో అందులో విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడు చనిపోయాడు. టర్కీపై కూడా బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినప్పటికీ నాటో గగన రక్షణ వ్యవస్థ దానిని కూల్చివేసింది.